సో టాలీ ఫ్రైమ్ 3.0 వర్షన్ అనేది మనకి మే మంత్లోనే రిలీజ్ అయింది. కాకపోతే దాంట్లో ఇంకా కొన్ని ఫీచర్స్ ఇంట్రడ్యూస్ చేయడము, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఫీచర్స్ సరిగా వర్క్ చేయకపోవడము అప్డేట్లోనే ఉండింది. కాకపోతే ఇప్పుడు ఎవరైనా బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, టాలీ ఫ్రైమ్ యూజ్ చేసే కంపెనీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఓల్డ్ వర్షన్ యూజ్ చేస్తుంటే టాలీ ఫ్రైమ్ 3.0 న్యూ వర్షన్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, యూజ్ఫుల్గా కూడా ఉంటుంది మా. సో మీరు డేటాని ఎక్సెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. యూపీఐ ఇంటిగ్రేషన్ అంటే పేమెంట్స్ క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా జిఎస్టీ రీకన్సిలేషన్ బటన్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి మీకు టాలీ ఫ్రైమ్ 3.0 అనేది ఎవరైనా కొత్తగా వర్షన్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే మీరు అప్డేట్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కూడా టాలీ ఫ్రైమ్ 2.0 ఓల్డ్ వర్షన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకొని మీరు టాలీ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఈ టాలీ ఫ్రైమ్ 3.0 న్యూ వర్షన్ అనేది ఎడ్యుకేషనల్ మోడ్ గూగుల్ క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాలీ ఫ్రైమ్ ఓల్డ్ వర్షన్ యూస్ చేస్తుంటే ఇప్పుడు న్యూ వర్షన్ కూడా ఆ ఓల్డ్ వర్షన్ అలాగే పెట్టుకోండి. గూగుల్ క్రోమ్ పేజ్కి వెళ్ళి టాలీ ఫ్రైమ్ 3.0 న్యూ వర్షన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ వర్షన్ అప్డేట్ చేసుకోవచ్చు. మీరు ఓల్డ్ వర్షన్లో క్రియేట్ చేసినటువంటి కంపెనీస్ కావచ్చు, డేటా మొత్తం కూడా అలాగే ఉంటుంది. ఓల్డ్ వర్షన్ నుంచి న్యూ వర్షన్కి మైగ్రేట్ చేసుకోవచ్చు మా. సో మీరు ఈ ఫ్యూచర్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకోవాలి. టాలీ ఫ్రైమ్లో వచ్చిన న్యూ ఫ్యూచర్స్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి. టాలీ ఫ్రైమ్ 3.0 ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలో తెలుసుకోవాలి అంటే వీడియో చివరి వరకు చూడండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను టాలీ ఫ్రైమ్ 3.0 వర్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ టాలీ ఫ్రైమ్ 3.0 వర్షన్లో న్యూ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, న్యూ ఫీచర్స్ ఏమేమి చేంజ్ చేశారు, ఓల్డ్ వర్షన్కి దీనికి డిఫరెన్స్ ఏంటి, దీన్ని ఎలా డౌన్లోడ్ చేసి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా అప్డేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మనకైతే ఇటు టాలీ ఫ్రైమ్ 3.0 వర్షను మే మంత్లోనే రిలీజ్ చేశారు. చాలామంది యూజ్ చేస్తున్నారు కూడా. దీంట్లో మనకి ముఖ్యంగా ఇంట్రడ్యూస్ చేసిన ఫీచర్స్ ఏంటి, టాలీ ఫ్రైమ్ వాళ్ళు మన టాక్సేషన్లో వస్తున్న చేంజెస్ని బేస్ చేసుకొని, మన అకౌంటింగ్లో వస్తున్న చేంజెస్ని బేస్ చేసుకొని న్యూ ఫ్యూచర్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు. మన వర్క్కు తగ్గట్టుగా, అంటే మనం ఈజీగా వర్క్ చేసుకోవడానికి వీలుగా చాలా ఫ్యూచర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇంకా 3.4 వర్షన్ కూడా రిలీజ్ అవ్వబోతుంది. బట్ 3.0 వర్షన్లో మనకు కావాల్సిన ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ అన్నీ ఉన్నాయి. సో ఫ్యూచర్స్ అప్డేట్ చేశారంతే. ఓల్డ్ వర్షన్కి న్యూ వర్షన్కి డిఫరెన్స్ ఏంటంటే మనకి టాలీలో కంపెనీ క్రియేషన్ కానీ, లెడ్జర్ క్రియేషన్ కానీ, వోచర్ క్రియేషను, బుక్ ఆఫ్ రిపోర్ట్స్ చూసుకోవడం, ఫినాన్షియల్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం, ఇవన్నీ కామన్గా ఉన్నాయి మా. కాకపోతే ఓల్డ్ వర్షన్కి న్యూ వర్షన్కి డిఫరెన్స్ ఏంటి అన్నప్పుడు ఇక్కడ న్యూ వర్షన్లో కొన్ని ఫ్యూచర్స్ అనేది రిలీజ్ చేశారు అంతే, ఇంకేం లేదు. ఆ కొత్త ఫ్యూచర్స్ ఏమేమి రిలీజ్ చేశారో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి యూపీఐ ఇంటిగ్రేషన్. అంటే మనము టాలీలో సేల్స్ ఇన్వాయిసెస్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. దానివల్ల పేమెంట్స్ ఈజీగా పే చేయడానికి వీలుంటుంది. నెక్స్ట్ జిఎస్టీ రీకన్సిలేషన్. ఇది ఒక ఇంపార్టెంట్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఎవరి అకౌంటెంట్ కూడా జిఎస్టీఆర్ 3Bకి, జిఎస్టీఆర్ 2Bకి రీకన్సిలేషన్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. చాలామంది అడుగుతుంటారు, మేడం జిఎస్టీ రీకన్సిలేషన్ ఈజీగా చేయడానికి ఎలా అని. మీరు కష్టపడాల్సిన అవసరం లేకుండా టాలీ ఫ్రైమ్ వాళ్ళు జిఎస్టీ రీకన్సిలేషన్ అనే టూల్ అనేది టాలీ ఫ్రైమ్ 3.0 వర్షన్లో ఇంట్రడ్యూస్ చేశారు. మనం జిఎస్టీ పోర్టల్లో ఉన్నటువంటి మన జిఎస్టీ రిపోర్ట్స్ని టాలీలోకి ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా మన జిఎస్టీ రీకన్సిలేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మన ఈజీగా జిఎస్టీఆర్ 2Bలో మనకి ఐటీసీ ఎంత ఉంది, మన బుక్ ఆఫ్ అకౌంట్స్ ఐటీసీ ఎంత ఉందో మనం చూసుకోవచ్చు. సో జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 2B, జిఎస్టీఆర్ 3B ఈ మూడు కూడా మనకి రీకన్సిలేషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ మల్టీ జిఎస్టీఎన్.
ఒకే కంపెనీలో మనం మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి యూజ్ఫుల్ అయినటువంటి ఫ్యూచర్. నెక్స్ట్ రిపోర్ట్ ఫిల్టర్స్. మనం టాలీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేసుకుంటాము. డే బుక్స్, అకౌంటింగ్ బుక్స్, సో నెక్స్ట్ ఇన్వెంటరీ బుక్స్, టాక్సేషన్ బుక్స్, ఇలాగా మనకి టాలీలో ఉన్నటువంటి ఎవ్రీ బుక్ ఆఫ్ అకౌంట్స్లో కూడా ఫిల్టర్ అనే ఆప్షన్ న్యూగా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఫిల్టర్ అనే ఆప్షన్ యూజ్ చేయడం వల్ల మనకు కావాల్సిన డేటా ఈజీగా సెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎంఎస్ ఆఫీస్లో, ఎక్సెల్లో ఫైండ్ అనే ఆప్షన్ ఎలా ఉంటుందో అలాగా ఫిల్టర్ ఆప్షన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. మనం ఈజీగా డేట్ వైజు, లెడ్జర్ వైజు మనము రిపోర్ట్స్ని ఫిల్టర్ చేసుకోవడానికి, ఈజీగా డీటెయిల్స్ అనలైజ్ చేసుకోవడానికి ఫిల్టర్ అనే ఆప్షన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది టాలీలో ఉన్నటువంటి ఎవ్రీ రిపోర్ట్లో మనకి డిస్ప్లే అవుతుంది ఫిల్టర్ ఆప్షన్ అనేది. నెక్స్ట్ ఇంకా చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి. న్యూ ఫ్యూచర్స్ అనేవి చాలా ఇంట్రడ్యూస్ చేశారు. సో అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వన్ బై వన్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలీ ఫ్రైమ్ ఓల్డ్ వర్షన్కి న్యూ వర్షన్కి డిఫరెన్స్ ఏంటంటే, టాలీ ఫ్రైమ్ ఓల్డ్ వర్షన్లో కానీ న్యూ వర్షన్లో కానీ కంపెనీ క్రియేషను, లెడ్జరు, వోచర్ క్రియేషన్, రిపోర్ట్స్ ప్రిపరేషన్, ఫినాన్షియల్ రిపోర్ట్స్ ప్రిపరేషన్ అంతా ఒకటే. కాకపోతే టాలీ ఫ్రైమ్ 3.0లో మనకి న్యూ ఫ్యూచర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. సో అవేంటో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ నేను చెప్పాను, ఇంకా కొన్ని ఫ్యూచర్స్ చూద్దాం. యూపీఐ ఇంటిగ్రేషన్ అన్నారు. ఇప్పుడు మనం గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు, సేల్ చేసినప్పుడు మనం ఇన్వాయిసెస్ అనేవి క్రియేట్ చేసుకుంటున్నాము. మనం సేల్ చేసినప్పుడు కస్టమర్ మనకి పేమెంట్స్ పే చేయాలి. సో మనం పేమెంట్ రిక్వెస్ట్ వాళ్ళకి సెండ్ చేయాలి. ఇప్పుడైతే అన్నీ మనం ఫాలో అప్ చేసుకుంటున్నాం, ఫోన్ ద్వారా ఫాలో అప్ చేస్తున్నాము. సో పేమెంట్స్ అనేవి మనం చెక్ ద్వారా, యూపీఐ పేమెంట్స్, గూగుల్ పే, ఫోన్పే ద్వారా పే చేస్తున్నాము. డిఫరెంట్ టైప్స్గా మనం పే చేస్తున్నాము. ఇక్కడ మనం టాలీ ఫ్రైమ్లో పేమెంట్ జనరేట్ చేయాలి అంటే మీరు సేల్స్ ఇన్వాయిస్ క్రియేట్ చేసిన తర్వాత ఫ్యూచర్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. F11 ఫ్యూచర్లో ఫ్యూచర్ ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకొని మీరు క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. టు జనరేట్ క్యూఆర్ కోడ్ టు సెండ్ పేమెంట్ రిక్వెస్ట్ టు యువర్ కస్టమర్స్ ఫ్రమ్ టాలీ ఫ్రైమ్. సో మన కస్టమర్కి మనము క్యూఆర్ కోడ్ సెండ్ చేయడం ద్వారా వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనకి పేమెంట్ ఈజీగా పే చేయొచ్చు. అంటే మాన్యువల్గా మనం ఫాలో అప్ చేయడాన్ని స్టాప్ చేశారనమాట. ఈ క్యూఆర్ కోడ్ అనేది మనం వాట్సాప్ ద్వారా కూడా పంపించవచ్చు. మన సేల్స్ ఇన్వాయిస్లోనే క్యూఆర్ కోడ్ జనరేట్ చేయడం ద్వారా వాళ్ళు దాన్ని స్కాన్ చేసి పేమెంట్ చేస్తారు ఇమీడియట్గా. మనకి యూపీఐ ఐడి అనేది జనరేట్ చేసుకోవచ్చు. మనం టాలీ ఫ్రైమ్లో ఒకసారి ఫ్యూచర్ ఎనేబుల్ చేసుకొని సెటప్ చేసుకున్నామంటే అన్ని ఇన్వాయిస్లకి అప్లికబుల్ అవుతుంది. సో ఇవన్నీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేను వన్ బై వన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకా న్యూ వీడియో అప్డేట్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఫ్యూచర్ సేల్స్ ఇన్వాయిస్ క్రియేట్ చేసేటప్పుడు ఫ్యూచర్ ఎనేబుల్ చేసుకొని క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకుంటామని చెప్పాము. మనం క్యూఆర్ కోడ్ అనేది వోచర్ క్రియేషన్ చేసేటప్పుడు జనరేట్ చేసుకోవచ్చు. మీరు వన్స్ వోచర్ క్రియేషన్ చేసిన తర్వాత కూడా జనరేట్ చేసుకోవచ్చు. వోచర్ సేవ్ చేసుకునేటప్పుడు జనరేట్ చేసుకోవచ్చు. డే బుక్లో, లెడ్జర్ బుక్స్లో, అవుట్ స్టాండింగ్ రిపోర్ట్స్లో ఎక్కడైనా కూడా క్యూఆర్ కోడ్ మీరు జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. నాట్ ఓన్లీ వోచర్ క్రియేట్ చేసేటప్పుడే కాదు, వోచర్ క్రియేషన్ చేసిన తర్వాత సేవ్ చేసుకునేటప్పుడు డే బుక్స్లో, లెడ్జర్ బుక్స్లో, అవుట్ స్టాండింగ్ రిపోర్ట్స్లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. వైల్ ప్రింటింగ్ ద లెడ్జర్ వోచర్స్, మీరు వోచర్స్, లెడ్జర్ బుక్స్ ప్రింట్ తీసుకునేటప్పుడు కూడా, అవుట్ స్టాండింగ్ రిపోర్ట్స్ ప్రింట్ తీసుకునేటప్పుడు కూడా మీరు క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ చేసుకో. 1 or more వోచర్స్ ఆఫ్ సింగిల్ ఆర్ మల్టిపుల్ పార్టీస్, సింగిల్ పార్టీస్కి, మల్టిపుల్ పార్టీస్కి మీరు క్యూఆర్ కోడ్ జనరేట్ చేయొచ్చు. ఒక వోచర్లోనే కాదు, మోర్ వోచర్స్లో కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పేమెంట్ రిక్వెస్ట్ ఫస్ట్ మనం ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనం మర్చెంట్ ప్రొఫైల్స్ అనేది క్రియేట్ చేసుకొని క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. దీనివల్ల పేమెంట్ ప్రాసెస్ ఈజీ అవుతుందమ్మా. సో మీ కస్టమర్స్ ఎవరైనా మీకు పేమెంట్స్ పే చేయాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఈజీగా మీకు పేమెంట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు లింక్ కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఈమెయిల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా. అప్పుడు కూడా ఆ లింక్ క్లిక్ చేసి వాళ్ళు ఈజీగా పేమెంట్ అనేది పే చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కంపల్సరీగా అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ మనం చెప్పుకున్న సెకండ్ ఫీచర్ ఏంటి, జిఎస్టీ రీకన్సిలేషన్ అని చెప్పామ్మా. జిఎస్టీ రీకన్సిలేషన్ మనకి టాలీ ఫ్రైమ్లో, నేను ఇప్పుడు టాలీ ఫ్రైమ్ 3.0 వర్షన్ యూజ్ చేస్తున్నాను. మీరు ఒకసారి
ఇక్కడ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్ ఓపెన్ చేయండి. సో కంపెనీ వేరేది సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసుకున్నాను. దీంట్లో జిఎస్టీ రిపోర్ట్స్ ఓపెన్ చేద్దాము. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్ ఇక్కడ చూడండి మొత్తం చేంజ్ అయిపోయాయి. మనకి జిఎస్టీ విషయానికి వస్తే టాలీ ఫ్రైమ్ 2.0 ఓల్డ్ వర్షన్లో మనకి జిఎస్టీ లెడ్జర్ క్రియేషన్ కానీ, స్టాక్ ఐటమ్ క్రియేషన్ కానీ, జిఎస్టీ ట్యాక్స్ కాన్ఫిగరేషన్ కానీ ఇవన్నీ వేరేలాగా ఉండేవి. ఇప్పుడు పూర్తిగా చేంజెస్ చేసేసారమ్మా. టాలీ ఫ్రైమ్ 3.0 వర్షన్లో మనకి జిఎస్టీ కాన్ఫిగరేషను, లెడ్జర్ క్రియేషను ప్లస్ స్టాక్ ఐటమ్ క్రియేషన్ దీంట్లో మొత్తం చేంజెస్ చేసేసారు. నేను ఆల్రెడీ ఓల్డ్ వర్షన్లో, టాలీ ఫ్రైమ్ ఓల్డ్ వర్షన్లో మీరు జిఎస్టీ ఇన్వాయిస్లు ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇప్పుడు మనకి పూర్తిగా చేంజ్ అయింది కాబట్టి ఇది ఇంపార్టెంట్ కాబట్టి నేను టాలీ ఫ్రైమ్ 3.0 వర్షన్లో జిఎస్టీ కాన్ఫిగరేషన్ ఎలా చేసుకోవాలి, ఇన్వాయిస్లు ఎలా క్రియేట్ చేయాలి, రీకన్సిలేషన్ ఎలా చేయాలో వీడియోస్ చేస్తాను. సో 1 by 1 అప్లోడ్ చేస్తానండి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టాలీ ఫ్రైమ్ చూడండి, జిఎస్టీ రిపోర్ట్స్ కూడా టోటల్గా మనకి చేంజ్ చేసేసారు. ఇక్కడ చూడండి జిఎస్టీఆర్ 1 రీకన్సిలేషన్ చేసుకోవచ్చు, జిఎస్టీఆర్ 2A రీకన్సిలేషన్ చేసుకోవచ్చు, 2B కూడా రీకన్సిలేషన్ చేసుకోవచ్చు. సో ఎవరీ అకౌంటెంట్ కూడా ఇది యూజ్ అయ్యే ఫ్యూచర్. యాక్చువల్లీ టాలీ 3.0లో ఉన్నటువంటి అన్ని ఫ్యూచర్స్ అకౌంటెంట్కి హెల్ప్ అయ్యేవే. సో రీకన్సిలేషన్ అనేది మనకి ఈజీగా చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. మనకి రీకన్సిలేషన్ ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో సెవరల్ జిఎస్టీ అండ్ ఫైలింగ్ ఫ్రమ్ ఏ సింగిల్ ఆర్గనైజేషన్ డేటా. సో మనము మల్టిపుల్ జిఎస్టీ నెంబర్స్ అనేవి మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి జిఎస్టీలో ఇంకొక విధంగా వచ్చిన ఫ్యూచర్ ఏంటంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్. మనం మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఒకే కంపెనీలో యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మనకి ఇంపార్టెంట్ ఫ్యూచర్ మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ అనేవి మనం టాలీలో ఎంట్రీ చేసుకొని సో వాటి డీటెయిల్స్, రిపోర్ట్స్ అనేవి ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. మనకి ఈ టాలీ ఫ్రైమ్ 3.0 వర్షన్లో టోటల్గా టాక్సేషన్ కాన్ఫిగరేషన్ అనేది టోటల్గా చేంజ్ చేశారు. మీకు జిఎస్టీ కాన్ఫిగరేషన్లో కూడా ఇక్కడ చాలా చేంజెస్ వచ్చాయి. సో ఇవన్నీ నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అన్నప్పుడు రిపోర్ట్ ఫిల్టర్స్ సో మనకి టాలీ ఫ్రైమ్లో ఎవ్రీ రిపోర్ట్లో కూడా ఫిల్టర్ అనే బటన్ అనేది రిలీజ్ చేశారు. సో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. మనము డేటాని ఈజీగా ఫిల్టర్ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు డే బుక్ ఓపెన్ చేశాను. చూడండి డే బుక్లో మనకి రైట్ సైడ్ బటన్ బార్లో అప్లై ఫిల్టర్ అనే బటన్ ఉంది చూడండి. సో మనం ఈజీగా ఓచర్స్ని ఫిల్టర్ చేసుకోవడానికి ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఒక దాంట్లోనే కాదు, మీకు బ్యాలెన్స్ షీట్లో కావచ్చు. చూడండి బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేశాను. ఇక్కడ కూడా మీకు రైట్ సైడ్ బటన్ బార్లో అప్లై ఫిల్టర్ అనే బటన్ ఉంది. సో మనకి టాలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రిపోర్ట్లో ఇక్కడ మనకి ఫిల్టర్ అనే ఆప్షన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ట్రయల్ బ్యాలెన్స్ ఓపెన్ చేశాను. ఇక్కడ కూడా చూడండి అప్లై ఫిల్టర్. ఈ ఫిల్టర్ ఆప్షన్ ద్వారా మనము డేటాని ఈజీగా సెర్చ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, ఫాస్ట్గా వర్క్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా అకౌంటెంట్కి చాలా ఉపయోగపడతాయి. సో మనకి ఇంపార్టెంట్ ఫీచర్ థర్డ్ వన్ చూసాం, ఫిల్టర్ ఆప్షన్ అనేది. ఇంకా మోర్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అన్నప్పుడు మనం ఓచర్ నెంబరింగ్ అనేది ఎర్రర్ ఫ్రీగా ఇచ్చారు. అంటే మనం ఇంతకు ముందు డే బుక్లో కానీ ఏ రిపోర్ట్లో అయినా ఓచర్ని ఇన్సర్ట్ చేసినా లేకపోతే ఓచర్ని యాడ్ చేసినా కూడా ఓచర్ నెంబర్లు అనేవి చేంజ్ అయిపోయేవి, అంటే జంబ్లింగ్ అయిపోయేవి. ఇప్పుడు మనము ఏదైనా టాలీ ఫ్రైమ్లో ఉన్నటువంటి ఏదైనా రిపోర్ట్లో డే బుక్లో కావచ్చు, వేరే రిపోర్ట్స్లో కావచ్చు, మీరు న్యూ ఓచర్స్ యాడ్ చేసినా లేకపోతే డిలీట్ చేసినా కూడా ఓచర్ నెంబర్స్ అనేవి జంబ్లింగ్ అవ్వట్లేదు, కంటిన్యూస్గా డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓచర్ నెంబర్ 4 ఉండేది. ఇంతకుముందు ఓల్డ్ వర్షన్లో మనము ఇక్కడ న్యూ ఓచర్ యాడ్ చేసినప్పుడు ఈ ఓచర్ నెంబర్ 4 అనేది 5 అయిపోయాం. కానీ ఇప్పుడు అలా కాదు. చూడండి యాడ్ ఓచర్ క్లిక్ చేయగానే ఓచర్ నెంబర్ అనేది కంటిన్యూ అవుతుంది చూడండి. సో ఇప్పుడు ఏప్రిల్ మంత్ది నేను ఆల్రెడీ అక్టోబర్ మంత్లో ఇన్వాయిస్లు వేసి ఉంటాను కదా. ఇక్కడ డే బుక్లో మనకి ఏప్రిల్ మంత్లో ఓచర్ నెంబర్ సేల్స్ ఓచర్ నెంబర్ 4 ఇక్కడ మీరు న్యూ ఓచర్ యాడ్ చేశారంటే ఓల్డ్ వర్షన్లో ఓచర్ నెంబర్ 4 తర్వాత 5 వచ్చేది. కానీ ఇక్కడ యాడ్ ఓచర్ క్లిక్ చేస్తానే ఓచర్ నెంబర్ 25 వచ్చింది.
అంటే డూప్లికేట్ ఓచర్స్ని అవాయిడ్ చేయడం కోసం, ఎర్రర్ ఫ్రీగా ఉండడం కోసము మనకి ఓచర్ నెంబరింగ్ అనే మెథడ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఓచర్ నెంబర్ అనేది జంబ్లింగ్ అవ్వట్లేదు, కంటిన్యూ అవుతుంది. మీరు ఇన్సర్ట్ ఓచర్ క్లిక్ చేసినా, యాడ్ ఓచర్ క్లిక్ చేసినా కూడా ఓచర్ నెంబర్ కంటిన్యూ అవుతుంది మా. ఓచర్స్ డిలీట్ చేసినా కూడా ఓచర్ నెంబర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇది మనకి ఒక ఇంపార్టెంట్ ఫ్యూచర్. సో మీరు టీడీఎస్, టీసీఎస్ ఫ్యూచర్స్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత టాలీ ప్రైమ్లో ఆ లెడ్జర్ క్రియేషన్, ఓచర్ క్రియేషన్లో కూడా మీకు కొన్ని చేంజెస్ ఉన్నాయమ్మా. ఈ టాలీ ప్రైమ్ అనేది మనకి 27th May 2023 రిలీజ్ అయింది. ఇప్పుడు మనకి టాలీ ప్రైమ్ 4.0 కూడా రిలీజ్ అవ్వబోతుంది. కానీ ఏది రిలీజ్ అయినా కూడా టాలీ ప్రైమ్ 4.0 రిలీజ్ అయినా కూడా ఈ ఫ్యూచర్స్తో పాటు కొత్త ఫ్యూచర్స్ అనేవి టాలీ ప్రైమ్ 4.0లో ఇంట్రడ్యూస్ చేస్తారు అంతేమా. సో టాలీ ప్రైమ్ న్యూ వర్షన్ ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఇప్పుడు ఎడ్యుకేషనల్ మోడ్ వర్షన్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము. సో మీరు గూగుల్ క్రోమ్ పేజ్కి వెళ్ళాలండి. ఎడ్యుకేషనల్ మోడ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్ క్రోమ్ పేజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ టాలీ ప్రైమ్ లేటెస్ట్ వర్షన్ ఫ్రీ డౌన్లోడ్ అని కొట్టండి. టాలీ ప్రైమ్ లేటెస్ట్ వర్షన్ ఫ్రీ డౌన్లోడ్ అని టైప్ చేసుకోండి. మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ వస్తాయి. ఇక్కడ ఫైల్ హార్స్ తీసుకోండి మా. టాలీ ప్రైమ్ డౌన్లోడ్ 2023 లేటెస్ట్ ఫైల్ హార్స్ తీసుకోండి. ఇలా తీసుకున్న వెంటనే మీకు చూడండి ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది. మీరు టాలీ ప్రైమ్లో ఏ వర్షన్ కావాలన్నా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు మా. ఓల్డ్ వర్షన్ కావాలన్నా, న్యూ వర్షన్ కావాలన్నా ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ క్లిక్ చేయండి మా. ఇక్కడ చూడండి ఓల్డ్ వర్షన్స్ అని ఉన్నాయి కదా. టాలీ ప్రైమ్లో మనకి ఇక్కడ 1.1 టాలీ ప్రైమ్ 1.1.3 వర్షను, 1.1.4 టాలీ ప్రైమ్ 2 వర్షను, 2.1, 3.0 4th వర్షన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. మీకు ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ కావాలి కాబట్టి ఇక్కడ 3.0 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ క్లిక్ చేయండి మా. ఫ్రీ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయగానే సో మీకు ఇలా ఒక బాక్స్ వస్తుంది. ఈ బ్రౌజర్ అనమాట, అది దాన్ని క్లోజ్ చేసేయండి మీరు. సో ఇక్కడ స్టార్ట్ డౌన్లోడ్ వస్తుంది మా. నెక్స్ట్ టాలీ ప్రైమ్ 3.0 స్టార్ట్ డౌన్లోడ్. మీకు అడ్వర్టైజ్మెంట్ బాక్సెస్ ఏదైనా ఉంటే క్లోజ్ చేసేయండి. ఇక్కడ చూడండి నాకు పైన టాప్ ఆఫ్ ద పేజ్లో డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ వర్షన్ అనేది డౌన్లోడ్ అవుతుంది మా. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం దాన్ని ఓపెన్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మీకు టాలీ ప్రైమ్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. టాలీ ప్రైమ్లో వచ్చినటువంటి లేటెస్ట్ చేంజెస్ గురించి తెలుసుకోవాలన్నా, టాలీ ప్రైమ్ 3.0లో ఎలా వర్క్ చేసుకోవాలో తెలుసుకోవాలన్నా కూడా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీరు మిస్ కాకుండా నేర్చుకోవచ్చండి. సో నేను ఈ వీడియో తర్వాత టాలీ ప్రైమ్లో సో మీరు జిఎస్టీ కాన్ఫిగరేషన్ ఎలా చేసుకోవాలి, ఇన్వాయిస్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, 1 by 1 వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు మనకు ఒకసారి ఇది డౌన్లోడ్ అయిపోయింది. చూడండి డౌన్లోడ్స్లోకి వెళ్ళి డౌన్లోడ్ బటన్ క్లిక్ చేశాను. ఇక్కడ డూ యూ వాంట్ టు అలో దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్ అని వస్తుంది. ఎస్ ఇవ్వండి మా. సో ఎస్ ఇచ్చిన వెంటనే మనకి ఇన్స్టాల్ చేయమని అడుగుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ వచ్చింది చూడండి టాలీ పాయింట్ 3.0. సో మీకు ఏ పాత్లో ఇన్స్టాల్ అవుతుంది అని చూపిస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ నౌ క్లిక్ చేయండి మా. ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి ఇక్కడ. సో ఇన్స్టాలేషన్ అవుతుంది. సో ఇక్కడ స్టార్ట్ టాలీ ప్రైమ్ నౌ. సో టాలీ ప్రైమ్ 3.0 అనేది మనకి ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ క్లిక్ చేసుకోండి మా. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ క్లిక్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఓల్డ్ వర్షన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు అదే అప్డేట్ అయింది. మీరు ఇంతకుముందు క్రియేట్ చేసిన కంపెనీ డేటా అంతా కూడా అలాగే ఉంటుంది మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ కంపెనీని ఓపెన్ చేయాలి. చూడండి ఎంటర్ ఇచ్చాను, ఓపెన్ అయింది. సో మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాలీ ప్రైమ్ 2.1 వర్షన్ యూజ్ చేస్తుంటే మీరు ఇప్పుడు కొత్తగా టాలీ ప్రైమ్ న్యూ వర్షన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీరు ఓల్డ్ కంపెనీలో క్రియేట్ చేసినటువంటి ఓల్డ్ వర్షన్లో క్రియేట్ చేసినటువంటి కంపెనీస్ డేటా అలాగే ఉంటుంది. దాన్ని న్యూ వర్షన్లో మైగ్రేట్ చేసుకోవచ్చు. మీరు కంపెనీ ఓపెన్ చేయగానే మైగ్రేట్ అనే బటన్ వస్తుంది. మైగ్రేట్ క్లిక్ చేశారంటే డేటా మైగ్రేట్ అయిపోతుంది మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.